పరిపాలించినప్పుడు రైతుల విషయంలో మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. మీరు అందరూ కూడా రైతు బిడ్డలు. ఆ రోజు కరెంటు కొరత 7 గంటల కరెంటు ఉండేది. మోటార్లు కలిపి స్టార్ట్అప్ కలిపి ట్రాన్స్ఫార్మర్ కలిపి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బయట నుంచి కరెంట్ కొని 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ రోజు మళ్ళా కరెంట్ కొరత మొదలైంది. రైతులు ఇబ్బంది పడతారు. మోటార్లు కాస్తానే, స్టార్టర్లు కాస్తానే, ట్రాన్స్ఫార్మర్లు కాస్తానే. మళ్ళా కాంగ్రెస్ పరిపాలన గతంలో గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మోసం చేశారు. నీళ్ల కోసం మీరు చూశారు. కాళేశ్వరం నీళ్లు ఫుల్గా వరంగల్ జిల్లాకు వచ్చేది. దేవాలయంలో ఎప్పటికప్పుడు రివ్యూ చేసి మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్ తిప్పి రాజయ్య గారు మేము అందరం రివ్యూ చేసి రెడ్డి నాయుడు గారు అందరం కాళేశ్వరం గురించి రివ్యూ చేసే ధర్మారెడ్డి గారు, నేను, రమేష్ అందరం కలిసి ఒక్కరోజు దేవాలయం మీద రివ్యూ చేసి నీళ్ళు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా? వరంగల్ జిల్లా కాళేశ్వరం మీద నువ్వు రివ్యూ చేసి నీళ్ళు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయా? మొత్తం పంటలు ఎండిపోయి యూరియా బస్తాలు కొరత, కరెంటు కొరత, నీళ్ళ కొరత, అన్ని కొరతలే. ఆ పంటలు పండించడానికి ఇబ్బంది పడ్డారు. పంటలు పండించిన తర్వాత కనుగోలు. ఇవాళ మొక్కల పరిస్థితి ఎట్లున్నదా? దయచేసి మీరు రైతు బిడ్డలే. నేను ఇప్పుడు పాలకులో పెళ్లిపోయాను. ఇప్పుడు ప్రశ్నలు కూడా ఉన్నారు కొంతమంది. అక్కడ పెళ్లి వేస్తా అంటే అక్కడ మక్కలు కళ్ళాలు ఉన్నాయి. నేను ఎందుకు లేవాడు ఉన్నోళ్ళందరూ మా కాలంలో వాళ్ళందరూ సార్ ఆ గుంపంతా కాంగ్రెస్ గుంపే సార్, ఆ తండ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే సార్, మీరు కాడాపక్కలు ఎందుకు తగ్గ లేదు వాళ్ళు ఆపుతారా? ఆయన దిగినది అంత కాంగ్రెస్ మీదనే. ఎస్టీ వాళ్ళు మీరు దండ పెట్ట పొరపాటు వేసి రేవంత్ రెడ్డి కోటేసిన వాళ్ళు దండ పెట్టారు. బస్సు మీడియా ఉన్నారు. గోరవన్నీ 1 నెల రోజులైంది మక్కలు తీసుకొచ్చి కొనటోళ్ళు లేవు. బయట అమ్ముకున్న వారు కొంతమంది 1800 రూపాయలు బయట అమ్ముకున్నాం. బయట 2400 అంటే మేము బయట అమ్ముకోవాలనే 60% పక్కన ఇప్పుడు వరంగల్ జిల్లాలో బయట అమ్ముకున్నారు. మీరు రైతు బిడ్డలే. ఇంకా 40% కళ్ళాలు ఉన్నాయి. నాకేం చేస్తారు మీకు తెలుసు. బస్తాల కోసం మేము 2 నెలల కిందనే మీటింగ్ పెట్టి బస్తాలు పంపించేది రైతులకు రాలేదు. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం వరకు దాని రుసుము ఎంతనో మేము చెల్లిస్తాం, అధికారికంగా చెల్లిస్తాం. కానీ అన్ని క్లియరెన్స్ ఇచ్చి అతి త్వరలో మరి ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వరకు మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడు గౌరవ పెద్దలు, మాజీ మంత్రులు రిటైర్డ్ అయినారు. ఆసీనులైనటువంటి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అతిరథ మహారాజులకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయం నేను ఎక్కువగా మాట్లాడకుండా ఒక మహబూబాద్ మార్కెట్లోనే నెల 15 రోజుల నుంచి సుమారు 2 లక్షల బస్తాలు మొక్కజొన్న పోసి ఎండకు ఎండిపోతుంది. 5 క్వింటాల రైతులకి 6 4 క్వింటాల పరిస్థితి ఉంది. దేవుడు దేవల్ల వర్షం పడి ఉంటే మొత్తం ఆ పోసినటువంటి మొక్కలు నాశనం అయిపోయింది. అటు ప్రభుత్వం కొనదు, ఇటు
కోసం చూసే పరిస్థితి రాలేదని నేను భావిస్తున్నాను. ఈ మధ్య నాశనం అయిపోతారు. కానీ బస్తా ఇచ్చేటోడు లేరు, హమాలీలు లేరు, కాట పెట్టేటోడు లేరు, ట్రాన్స్పోర్ట్ చేసేటోడు లేరు, పలకరించేటోడు లేరు, కాట పెడతా ఉన్నటువంటి లేదు. నేను నాకు మండ మక్క తీసుకొని పోయింది. 4-5 రోజులు అక్కడే ఉన్నాం. చెప్పిన నేను ఇష్టంలో కూడా పెట్టండి చెప్పాను. ఆఖరిగా వైసీపీ ఎవరో వెళ్ళేటట్టు కాబట్టి చెప్తున్నాను. నేను చాలా అద్భుతమైన పరిస్థితి. ఏ కొనుగోలు కేంద్రం పోయినా, ఆ మైపడకు పోయినా, నర్సలపడ్డకు పోయినా, ఉండాపడకు కొనుగోలు కేంద్రానికి పోయినా, మేపాలకు పోయినా, ఈ సంవత్సరం చరిత్ర లేనటువంటి బతుకమ్మ పండుగ. నేను అనుకుంటా మా యొక్క నియోజకవర్గంలోనే ఒక 10 లక్షల క్వింటాల్ పండి ఉండొచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం మిర్చి రేటు లేదు, మిర్చి రేటు కూడా అందరూ పక్కనేసి అదృష్టవశాత్తు మంచి పంట దిగుబడి 40 క్వింటాల నుండి వచ్చేది 26 క్వింటాలే వాళ్ళు తీసుకుంటారు. దానికి ఆన్లైన్ అంటే ఇంకేదో పాస్బుక్ తీసుకోవాలి, సరిపోవాలి. వాడికి ఎకరానికి 40 క్వింటాలు అయిందనుకోండి, 26 క్వింటాలకు కాటబెడుతున్న మిగతా మోసుకొని రావాలి. ఈ పరిస్థితి చూసి ఎంతో మంది రైతులు 1500, 1600 మెహబాద్ రైతులు, 1600 మా తండ ఒక రైతు, అదే పేరు పాలసీ, మనకి 150 క్వింటాలు అయింది. 120 క్వింటాలు తీసుకుపోతే కొనకపోతే లాస్ట్ బయట అదే మహబాద్లో 1600 నమ్ముకుని. ఇది పరిస్థితి. ఇప్పుడు ధాన్యం 4 రోజులైంది. మరి పొలాలు చూసి అన్ని ఐకేపీ సెంటర్లో, సొసైటీ సెంటర్లో ఎండిపోతుంది. 17% మాయిశ్చర్ ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు 10% వచ్చినా కూడా కొనుక్కుంటే ఎంత రైతుకు నష్టం అర్థం కాదు. ఒక్కొక్క కింటాకు బాగా ఎండి ఈ ఎండకు 42 డిగ్రీలు, 43 డిగ్రీల ఎండకు కింద 20 కిలోలు అయిపోయింది. ఏ విధంగా రైతులు నష్టమైతే మీరు ఈ విధంగా ఘోరంగా ఉంది. ఇప్పుడే మా వేణరావు గారికి ఎమ్మెల్యేలు కూడా ఏం చేయమంటారు? ఎమ్మెల్యే వాడు చెప్తే బస్తాలిచ్చేటోడు ఉన్నాడా, హమాలి పంపేటోడు ఉన్నాడా, కాటా పెట్టుకుంటాడు ఉన్నాడా, లారీ తెచ్చి పంపేటోడు ఉన్నాడా? ఏం చేయమంటే అన్నీ చెబుతుంటే ఆయన అది చెప్తే కానీ బయటికి రాదు. ఆయన కాదు దమ్ము లేదు, అనుభవం లేదు, ఆయన రివ్యూ చేయడు, అడుగుతారు. వాస్తవం అటువంటి ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు నా పని తట్టడం నిజంగా చాలా ఘోరం. సమాజంలో ఉన్న ప్రతి మనిషిలో వాగ్దానం చెప్పారు. ఓటు వేసి రాజకీయాలై సీట్లు అయిపోయి ఇక 5 ఏళ్ళు అయితే ఉండవు. కనవాసంగా దేవుడు అలా కూడా తెలుసు. మన రామన్ వాళ్ళకు కూడా కాంగ్రెస్ నాయకులు ఈయన రేవంత్ రెడ్డి ప్రకంభం అందుతున్నాడు, కానీ తనకు కూడా తెలుసు మన ఎవరు మాటలు మాట్లాడుతున్నారు. చాలా అధ్వానమైన పరిస్థితి రైతులది. ఇటు రైతు బంధువు లేదు, అటు బోనస్ లేదు. పక్కలకు బోనస్ ఇస్తా, సంక్రాంతికి బోనస్ ఇస్తా, పత్తికి బోనస్ ఇస్తా, వరికి బోనస్ ఇస్తా, అన్ని పంటలు అన్ని చెప్పింది. ఈ విధంగా మోసం చేసి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. దయచేసి మీ ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఇంకా మేమంతా చేసేది ఇప్పుడు ఇక 2.5 ఏళ్ళు ఉందండి. ఇప్పుడే ఎన్నికలు కానీ వాళ్ళని చూస్తే కళ్ళలో నీళ్ళు. నేను కూడా ఒక రైతుగా చెప్తున్నాను. కనీసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దామని ఈ కార్యక్రమం కేటీఆర్ గారు మనం నిధి పెట్టినప్పుడు చెప్పాడు. మనం ఇక్కడ కూర్చుంటే రైతులకు నష్టమైంది, రైతులు ఇప్పటికే నష్టపోయారు. కారణంగా రైతు సందర్శన పెట్టి వాళ్ళని దృష్టి తీసుకొద్దాం అని ఈ కార్యక్రమం పెట్టి, కాబట్టి నేను మీడియా పద్ధతిలో పనిచేస్తున్నాను. ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పత్రికా సమావేశానికి సభాధ్యక్షులు, స్థానిక జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారికి, గౌరవ పెద్దలు మండలిలో ప్రతిపక్ష నాయకులు అన్న మత్స్యాచార్య గారికి, గౌరవ పెద్దలు దయాకర్రావు గారికి, అన్న సీనన్న గారికి, ధర్మారెడ్డి గారికి, రాజన్న గారికి, రమేష్ అన్న గారికి, గౌరవ పెద్దలు వెంకయ్యనాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా సోదరులందరికీ పేరు నమస్కారం.
ముందుగా క్షమించమని కోరుతా ఉన్నాను. ఆలస్యమైంది. ఆలస్యం కూడా నేను ఒక పెళ్లికని నర్సీలపేట పోతే పక్కనే ఉండే రైతులందరూ వచ్చి ఇక్కడ ఒక కళ్ళ ఉంది, చాలా పెద్దది మండలి హెడ్ క్వార్టర్, వచ్చి చూడమనంటే పోయి చూసినాం. ఎంత దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే 4 రోజులైంది ఓపెన్ చేసి, ఇప్పటి వరకు 5% కూడా కొనలేదు. ఇప్పటికి 3 ట్రిప్పులు మాత్రమే, 30 ట్రిప్పులు మాత్రమే మొక్కలు కొనుగోలు చేసి, ఇంకా 300 ట్రిప్పులు అయ్యేటట్టుంది. 50,000 గన్ని బ్యాగులు అడిగితే 15,000 మాత్రమే ఇచ్చిండ్రు. గన్ని బ్యాగులు లేవు. ప్రభుత్వం 15 రూపాయలకు సప్లై చేసే గన్ని బ్యాగ్ ఇవాళ బయట 30 రూపాయలకు దొరుకుతుంది. అలాగే ముందు అమ్మిన రైతు 15 రోజులైంది కానీ ఇప్పటివరకు 15 పైసలు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. అలాగే వీళ్ళు కొనే పద్ధతి చూస్తూ ఉంటే ఇంకో 3 రోజులైంది అది ఓపెన్ చేసి, కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పనితీరు చూస్తుంటే ఇంకో 3 నెలలు అయ్యేటట్టుంది అని చెప్పి మరి రైతులు కానీ అక్కడ మార్క్ఫెడ్ సిఓ చెప్పే విషయం ఇంత దయనీయంగా ఉంది. కాబట్టి 6వ తారీఖున మరి ఇదే వరంగల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరినీ మోసం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశానికి అన్నం పెట్టే రైతు కూడా మోసం చేసింది. ఆ రైతు డిక్లరేషన్ ఇప్పుడే వాళ్ళు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇప్పుడే పెద్దలు ఇండియా నాయక్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. చాలా మంది పెద్దలు కూడా మాట్లాడి ఉంటారు. ఎంత గొప్పగా నమ్మకం ఏంటంటే కేసీఆర్ ఇచ్చే 10,000 సరిపో, 12,000 ఇస్తాం. మీకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తాం. ప్రతి పంటను బోనస్ ఇచ్చి కొంటామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇవాళ రైతులు పండించిన పంట రోడ్ల పాలయ్యేటట్టుంది. ఒక వర్షం గాలివాన వస్తుంది, వర్షం వస్తే మా గతేంది. మొన్న ఒక యాత్రి ఒక రైతు ఫోన్ చేసింది, కేసంగల్ మార్కెట్లో 10 రోజులైన పంట పోసి కొనే పరిస్థితి లేదు. నా బిడ్డ పెళ్ళి, నేను బిడ్డ పెళ్లి చేయాలా, ఈ మక్క కాపులో ఉండాలో అర్థం కావట్లేదు. నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మార్గం లేదు. మీరు దీని గురించి చర్చించండి అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను పోతే ఒక రైతు, తన పేరు శంకరట, రెడ్డి అక్కడ నర్సీలో పెట్టారు. ఇక్కడ లంచాలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ కూడా లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇళ్లలో డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మరి వాళ్ళు పైరవులు చేసి కొంటున్నారు. కానీ సామాన్య రైతులు మొదటి రోజు వచ్చి కొనుక్కుంటూ అట్లనే ఉన్నాడు. కొంతమంది పైరవులు చేసుకున్న వాళ్ళు మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నారు అని రైతుల్లో కూడా ఇంకా వివక్ష చూపుతున్నారు. ఇది చాలా దుర్మార్గం, దయనీయం. మీరు ఇవాళ రైతులను నట్టేట ఉంచిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు ఉంచడానికే 6వ తారీఖు రైతులకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేందుకే కేటీఆర్ గారి మరి సభ ఉండబోతుంది అని చెప్పి, సదస్సు ఉండబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే వరకు, రైతుల కష్టాలు తీరే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో రైతులకు అండగా ఉండి అన్ని రకాలుగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మరొకసారి క్షమించమని కోరుతా ఉన్నాను అందరూ.